ఇక ఆర్టీసీ సమ్మెను పోలీసులతో అణచివేయాలని రేవంత్ సర్కార్ చూస్తోంది. పోలీస్ సంఖ్యల నుంచి సమ్మెను నిలువరించాలని ఆరాటపడుతోంది. డిమాండ్లు నెరవేర్చడం లేదని ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ చివరి కోరికను తీర్చడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్ట్ మార్టం తర్వాత ముత్తోజుపేటకు తీసుకొచ్చారు. ముత్తోజుపేట నుంచి నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు పోలీసులు అంగీకరించడం లేదు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని కార్మికులు చెబుతున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో నర్సంపేట డిపోకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు తెగేసి చెప్తున్నారు. పోలీసులతో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముత్తోజుపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. పది నిమిషాలు దయచేసి 10 నిమిషాలు ఇబ్బంది పెట్టకండి. మమ్మల్ని 10 నిమిషాలు అది వెనక దింపం 10 నిమిషాల 10 నిమిషాలు ఇవ్వాలి మాకు. ఎక్కువ అదే 10 నిమిషాలు ఇవ్వాలి మాకు. నేను డీసీపీ గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు శంకర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులు అలాగే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని ఆర్టీసీ డిపోలో 10 నిమిషాలు పెట్టి మేము నివాళులు అర్పిస్తాం. ఆయన గౌరవప్రదంగా ఉంటుంది. 25 ఏళ్ళు మరి ఈ డిపోలో సర్వీస్ చేసిన వ్యక్తి కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా ఇవాళ రోడ్డు మీద డెడ్ బాడీ ఉంది. ఇది సరి అయింది కాదు. మీరు ఒక మానవత్వంతో ఆలోచించండి. మేము వేరే బేసిజాలకు పోవద్దు. మేము అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం. తప్పకుండా మీరు అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి అడిగితే దాన్ని ఒప్పుకోకపోవడం చాలా దురదృష్టకరం. నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికిప్పుడు డెడ్ బాడీ రోడ్డు మీద ఉంది కాబట్టి 4-5 గంటల నుంచి అందరు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. మీరు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది పరిష్కారం కాదు. ఆ కుటుంబ సభ్యుల న్యాయమైన కోరిక మేరకు డిపోకి తీసుకెళ్ళండి, 10 నిమిషాలు నివాళులు అర్పించండి. ఆ తర్వాత తీసుకొచ్చి అంత్యక్రియలు చేయండి. అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా, అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కుటుంబాలని, మీ పిల్లల్ని మరి మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రవర్తన ఉండాలి. కానీ ఆవేశానికి పోయి మీ బలిదానాలు చేసుకోవద్దు, ఆత్మాహుతులు చేసుకోవద్దు. తప్పకుండా మీ న్యాయమైన పోరాటం మరి మద్దతు తెలిపే విధంగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, కోటి రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజాపాలన అని చెప్పుకునే గొప్ప మాటలు చెప్పుకునే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన, చాతగాని పాలన. మీరు మీ బల ప్రదర్శన ప్రజల మీద చూపిస్తున్నారు, అమాయకుల మీద చూపిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు నిజంగా న్యాయబద్ధంగా మీకు ఆ శక్తి ఉంటే మమ్మల్ని ఇక్కడ అనుమతించాలి, వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీరు మమ్మల్ని ఏదో అరెస్ట్ చేసి తాత్కాలికంగా మీరు ఒక రాక్షస ఆనందం పొందాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దీనికి కాలం చెల్లింది. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా వెనక లక్షలాదిగా మరి తెలంగాణ ప్రజానీకం తప్పకుండా శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మెసులుకుంటే మంచిదని చెప్పి